అండి, ఈరోజు మనం చాలా సింపుల్ అండ్ టేస్టీగా బీరకాయ చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేశారంటే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. అలాగే రోట్లో దంచుకున్నటువంటి చట్నీ లాగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక కప్పు పల్లీలను తీసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా పల్లీలు వేయించుకోవడంలోనే ఉంటుంది టేస్టు. పల్లీలని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయలు, అలాగే ఒక 2 టమోటాలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో ప్లేట్ పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకుంటే కొద్దిసేపటికి బీరకాయలో ఉన్నటువంటి వాటర్ అంతా కాస్త వచ్చేసి మగ్గుతూ ఉందన్నమాట. ఈ విధంగా మగ్గేటప్పుడు మనం ఇందులో వెల్లుల్లి, తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం, చూపిస్తాను రండి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. పల్లీలను వేసుకోవాలి. మిక్సీలో పల్లీలు వేసుకొని బరకగా వేయించుకోండి. మిక్సీకి ఈ విధంగా బరకగా వేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి బీరకాయ పీసెస్ని వేసుకొని సాఫ్ట్గా చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా బరకగా ఉండే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ఆనియన్, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆనియన్స్. ఈ విధంగా ఒక్కసారి చేసుకున్నారనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి తప్పకుండా. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.